నమ్మిన వారిని వదిలేస్తే ఎంతటి పాపము! శరణాగతులకు ద్రోహం చెయ్యటము, స్త్రీని చంపటము, సద్బ్రాహ్మణుడి ధనాన్ని హరించటము, మిత్ర ద్రోహం చెయ్యటము వలన ఎటువంటి పాపాలు సంక్రమిస్తాయో అట్టి పాపం నమ్మిన వారిని వదిలేస్తే వస్తుంది. భార్య నమ్మి వస్తుంది, ఆమెను వదిలివేయటం తమ్ముడు అన్నని నమ్ముతాడు. అలాంటి అన్న తమ్ముణ్ణి మోసం చేయటము, ఇలాంటివన్నీ పై పాపాలతో సమానం. ఏవి ఎన్నటికీ తిరిగి పొందలేము. గతించిన కాలము, విల్లు నుండి వెలువడ్డ బాణము, పెదవి దాటిన మాట, చేజారిన అవకాశము తిరిగి రావు, పొందలేము కూడా. కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మాట్లాడే మాట ఆచి తూచి మాట్లాడగలిగితే అనర్థాలు జరగవు. అవకాశం అరుదుగా వస్తుంది, అప్పుడే తలుపు తీయాలి, సద్వినియోగపరుచుకోవాలి. ఆ తర్వాత తలుపు తీసినా లక్ష్మి ఉండే అవకాశం లేకపోవచ్చు, మరో ఇంటి తలుపు తడుతూ ఉండవచ్చు. దాన్నే అంటారు చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదని.